మిమ్మల్ని చూస్తుంటే పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆవిడ గారు చెప్పినట్టు డ్రైవింగ్ తెలిసినట్టు అనిపించట్లేదు. ఎందుకమ్మా అనవసరంగా కేసులు ఇరుక్కుంటావు? అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? పల్లెటూరు అమ్మాయిలు డ్రైవింగ్ చేయకూడదా సార్? మా చిన్నత్తయ్య చెప్పినట్టు నాకు నిజంగానే డ్రైవింగ్ రాదు. మీలాంటి వాళ్ళ చేత ఇట్లాంటి మాటలు అనిపించుకోకూడదని డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నాను. అట్టా నేర్చుకుందామని కార్ని రోడ్డు మీదకి తీసినాను. అప్పుడు హఠాత్తుగా ఒక అతను రోడ్డు మీదకి వచ్చేసినాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినది. మీరందరూ ఆ యాక్సిడెంట్కి కారణమైన కార్ని గుర్తించారు, కానీ మా చిన్నమావయ్య గారు చెప్పినట్టు ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని గుర్తించలేదు కదా. అట్టా ఆ వీడియోలో కూడా అగుపడట్లేదు కదా. ఆ సమయంలో ఆ కారు నడిపింది నానేనండి. ఇదే వాస్తవం. ఇదే సార్ జరిగింది. ఆ యాక్సిడెంట్ అవ్వగానే ఏం చేయాలో తెలియక నన్ను చాలా భయపడిపోయాను. మధుబాబేమో కార్ తీసుకుని ఇంటికి వచ్చేసినారు. ఎర్ర బస్కి ఏమైంది? ఎందుకు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కుంటోంది? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు? తనే ఈ యాక్సిడెంట్ చేసిందని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అత్తయ్య అది మేడీ, నీ భార్యను నువ్వేమీ వెనకేసుకు రావక్కర్లేదు. లక్ష్మి చెప్తుంది కదా జరిగిందంతా. నువ్వు కామ్గా ఉండు. ఎస్ఐ గారు, నేను వీళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో మాట్లాడతాను. మీరు బయలుదేరండి. లాయర్ గారు, మీకు తెలుసు కదా, మేము ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. అది కాదు. నేను మీతో వస్తాను. పదండి ఇన్స్పెక్టర్ గారు. కానిస్టేబుల్, మధుబాబు, ఇవి పట్టుకోండి. తీసుకురండి. పదా. రే ఏట్రా, ఆని పట్టుకుని వెళ్తారనుకుంటే మీ వదిన పట్టుకుని వెళ్తున్నారు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. రే రే రే, మీ వదినరా, మీ వదినరా. చూసింది చాలు, రా మేడీ. అన్నా, ఈ మధ్యన మరీ ఎక్కువ పిసుకుంటున్నావు. పేలిపోగలదన్నా. రా అన్నా. పదన్నా, పద. తీసుకురండి. రే, మీ వదిన మా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టాల్సింది. ఇలా పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం ఏం బాలేదురా. ఇలా జరగడానికి కారణం నానే.
సార్ మ్మ్. ప్రకాష్, సార్ మార్నింగ్ జరిగిన యాక్సిడెంట్లో డ్రైవింగ్ రాకపోయినా నేర్చుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైన ఈ అమ్మాయి నెగ్లిజెన్సీని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఆ అమ్మాయి దగ్గర తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే సార్. ఇలా రామా. రేయ్, శీలచ్చి మీద ఎఫ్ఐఆర్ కట్టారు అంటే బయటికి తీసుకురావటం చాలా కట్టం. నానే వెళ్ళి ఏదో రకంగా నా శీలక్ష్మిని బయటికి తీసుకొస్తాను రా. అన్నా అన్నా అన్నా, నీకు కొంచెమన్నా బుర్రుందా? ఆ యాక్సిడెంట్లో కారు కింద పడి చనిపోయింది నువ్వే కదన్నా. ఇప్పుడు వెళ్ళి పోలీసుల ముందు నించున్నావంటే వదిన్ని కాపాడతావు, కానీ ఆ తర్వాత నిన్ను కాపాడేవాళ్ళు ఎవరన్నా? అది నిజమే కదన్నా. నువ్వు లోపలుండి వదిన బయటకొస్తే మళ్ళీ వదినతో కలిసి ఆ మధుసూదన్ గాడు తిరుగుతాడు. నువ్వేమో జైల్లో సిప్పగూడు తింటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటావు. అవసరమా అన్నా నీకు? వదిన జైల్లో ఉంటే కనీసం వాడికి దూరంగా ఉందన్న ఆనందమైనా నీకు దక్కుతుంది కదన్నా. మీ వదిన జైల్లో ఉంటే నాకు ఆనందం ఎలాగొద్దిరా? మీ వదిన నా దగ్గర ఉంటే కదా నా ఆనందంగా ఉంటాను. ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదురా లక్ష్మి. అన్నా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఈ అమ్మాయిని తీసుకురండి. మధుబాబు, మిమ్మల్ని కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కే కాదు, నన్ను ఎంత దూరమైనా వెళ్తాను. పోలీసుల నుండైతే మిమ్మల్ని కాపాడుకోగలిగాను, కానీ ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఆయన ఎట్టా స్పందిస్తారు? అసలు ఈ యాక్సిడెంటు చేసింది నానే అని పెద్దయ్యని ఎట్టా నమ్మించాలో అర్థం కావడం లేదు. ఛా, కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. అయ్యో, మావయ్య గారు వచ్చేసారు. ఇప్పుడు ఎలా?